చాముండి వచ్చేసి అమ్మా చెప్పు. కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడ చచ్చావు? నైట్ చదివి చదివి లేట్ అయిపోయిందమ్మా, వెళ్తా. అవునా, అయితే డోర్ తీ. అమ్మా నాన్నకు చేయబోయి నాకు చేసినట్టున్నావమ్మా. నేను ఇంట్లో లేను, హాస్టల్లో ఉన్నా. నేను మీ హాస్టల్ డోరే అంటున్నానే. ఏంటి హాస్టల్కి వచ్చేసావా? ఏంటమ్మా హాస్టల్కి వచ్చేసావా? పొడి అమ్మ, మా అమ్మ వచ్చేసింది. దొంగ మొక్కలు చూస్తే వాళ్ళు ఏట్లేదు. అబ్బో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ హ్యాంగ్ ఓవర్ ఒకటి. తలుపులు పగలు కొట్టేసి ఎలాగుందో సావండి మీ దుంపలు దంచమ్మా. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? లోపలికి రానిస్తావా లేకపోతే బయట నిల్చొని అన్నీ చెప్పాలా? రామ్మరా, ముందు లోపలికి రా. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? అస్సలు జీర్ణించుకోలేకపోయా తెలుసా. మామూలు సర్ప్రైజ్ కాదులే. మీ అక్క పంపించిందే ఫీజు కట్టరమ్మని చెప్పి. డాడీ వస్తా అన్నాడు. మీ అక్కే వద్దు మమ్మీ నువ్వు వెళ్ళు, చెల్లి బాగోగులు కూడా చూసినట్టు ఉంటాయి, పాపం కదా, వెళ్ళి ఫీజు కట్టేసి దాన్ని చూసేసి రాని మీ అక్కే పంపించింది. మీ అక్కకి ఎంత ప్రేమో నువ్వంటే. దాని ముఖం మండ. ఏదో ఒక రోజు దాని లవర్తో ఉన్న ఫోటోలని రిలేటివ్స్ గ్రూప్లో పెట్టి పడేస్తా. సరే అమ్మా, మంచి పని చేసింది. హ్యాపీ అమ్మా నేను. ఏంటంటే నీ అవతారం, ఇంకా కాలేజ్కి రెడీ కూడా అవ్వలేదా నువ్వు? కాలేజ్కి టైం అవుతుంటే ఇంకా రెడీ అయిపోయామో, నేను తీసుకొని పోదాం అనుకుంటున్నా నేను. ఊయమ్మ ఊయమ్మ, ఏంది ఇన్ని బాటిల్ ఉండే? ముందు బాటిల్లో ఉండే చూసేదానికి ఏం చేస్తుంటారా మీరు? మీ ఫ్రెండ్స్ ఏంటి తాగి పడిపోయిన వాళ్ళకి పడిపోయి ఉన్నారు. నేను వచ్చానని నన్ను కొంచెం సోయి కూడా లేకుండా, లెయ్యని కూడా లేకుండా అట్ట పడుకొని ఉన్నారేందే? ఏంటది ముందు అనుకున్నావా? రామ రామ, అలాంటి పనులు చేస్తానమ్మా నేను. అది కింగ్ ఫిషర్ అనే కొత్త టానిక్ అమ్మా. తాగితే బాగా చదువు వస్తుందని డాక్టర్ సజెస్ట్ చేస్తే వెళ్ళి తెచ్చుకున్నా. నిన్న నైటే తాగి, అంతే. బాగా చదువుకోవాలి కదమ్మా, నీ పేరు నిలబెట్టాలి. తాగి చదివి చదివి అలిసిపోయి అందుకే లేట్ అయిపోయిందమ్మా కాలేజ్కి. సారీ అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నేను టైంకి వెళ్ళిపోతానే. ఓ అవునా, సరేలే. డాడీకి చెప్పి ఒక 4 టానిక్లు ఎక్కువ కొనమని చెప్తా, కానీ బాగా తాగి వాటిని బాగా చదువుకోండి, సరేనా? మీ ఫ్రెండ్స్ బాగా చదివి చదివి అలసిపోయినట్టున్నారు, కానీ నువ్వు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా తొందరగా రెడీ వచ్చేమ్మా. పోమ్మా బంగారు తల్లి, ఫాస్ట్ రాపో. సరే అమ్మా, ఫాస్ట్గా రెడీ అయిపోతా. 5 మినిట్సా? భలే ఉంది పాప మీ కాలేజు, ఎంత పెద్దదో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పిక్నిక్ వచ్చే. అబ్బా అమ్మ, పిక్నిక్ గిక్నిక్ అని నా పరువు తీయకు ప్లీజ్. దాన్నన్నా ముందు నేను పంపించినందుకు పదమ్మా, పద. ఓయమ్మో ఓయమ్మా, పిల్ల నట్ట చేతులేసిపోతావు దోడి మీద. నువ్వు కూడా ఇట్లాంటి చేస్తున్నా కాలేజ్లోనా? చిచి, ఇలాంటివి నేనెందుకు చేస్తా అమ్మా? మన ఫ్యామిలీ పరువేం కావాలి? నువ్వు చంపేవు ఇలాంటివి చేస్తే. అవునులే, నా బిడ్డ బంగారం, అలాంటి అస్సలు చేయదు. అమ్మ పరువు అస్సలు తీయదు. నా బంగారు తల్లి, పద వెళ్దాం, ఫీజు కడదాం. పాపకు ఫీజు కట్టాలి. ఫస్ట్ టైం ఫీజు ఎంత? ఏంటి, 1,00,000 రూపాయలా? ఎవరయ్యా 1,00,000 రూపాయలు కట్టించుకునే? 10,000 కడతా. కట్టించుకుంటే కట్టించుకోండి, లేదంటే పాపని తీసుకుపోయి పక్క కాలేజ్లో వేసేస్తా. ఇలాంటి చేస్తున్నారనే నా పెద్ద కూతురు నన్ను పంపించింది. మా ఆయన మోసం చేసి 1,00,000 రూపాయలు కట్టించేసుకుందరు కదా మా ఆయన వచ్చి ఉంటే. మీరా అందుకే నేను వచ్చా. 10,000 కడతానయ్యా. అమ్మ ప్లీజ్ అమ్మ, బేరాలు ఆడకమ్మ, తగ్గించరమ్మా. మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతే ప్లీజ్ బేరాలు ఆడకే. ఊరుకో బాబా, నీకేం తెలీదు అసలు. మీ డాడీని కూడా ఇలాగే మోసం చేస్తారు వీళ్ళు. నీకు మీ డాడీకి అసలు ఏం తెలీదు. ఆగండి, నేను నా పెద్ద కూతురు కలిసి డీల్ చేస్తాం వీళ్ళని. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఈ డిపార్ట్మెంట్కి నేనే హెచ్ఓడిని. గోల్ ఏంది అసలు? ఫీజు తగ్గించండి అంటే తగ్గించను అంటున్నారండి. అసలే మా పాప ఫస్ట్ క్లాసు. లేదా మీరు వద్దంటే చెప్పండి, మేము పక్క కాలేజ్లో జాయిన్ చేసేస్తాము. మళ్ళీ పేరు మొత్తం పక్క కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎలానో మా పాప ఫస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకే పేరు వెళ్ళిపోద్దిలే. జాయిన్ చేస్తా పక్కకి వెళ్ళి. ఇంకా అవునా మేడం, మీ పాప పేరేంటి? పేరేంటి మనిషిని ఎక్కడే పెట్టుకొని? బంగారు తల్లి మా పాప పేరు. బంగారు తల్లా? పేరు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు మేడం. అసలు ఇదే మొదటిసారి చూడడం మీ పాపని. ఈమా పవర్ పఫ్ గర్ల్స్ అని చెప్పి ఒక గ్యాంగ్ వేసుకొని తిరుగుద్ది. వీళ్ళు అసలు క్లాసులకే రారు. మనుషులు చూద్దామన్నా కూడా కనిపించమ్మో వీళ్ళు. ఆ గ్యాంగ్ లీడర్ బంగారు తల్లి. వామ్మో, చూస్తానో లేదో బీటెక్ అయిపోయేలోపు అనుకున్నా. మొత్తానికి చూశానమ్మా. మీ దయ వల్లే మేడం గారు మీ పాపను చూపించారు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా పాప అసలే ఫస్ట్ క్లాసు. నైట్ మొత్తం టానిక్ తాగి మరీ చదువుకుంటుంది. నిద్ర వస్తుంది, మళ్ళీ పడుకుని పోతానేమో అని. ఫస్ట్ క్లాస్కి వస్తే కదమ్మా ర్యాంక్ రావడానికి. ఫస్టేలే. బంకులు కొట్టడంలో,
టీచర్లను కొట్టడంలో వీళ్ళ గ్యాంగ్ అంతా ఫస్టేనమ్మో. నా సర్వీస్లోనే 10% కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళ గ్యాంగ్నే చూస్తున్నా. ఇంకా చూడబోనేమో కూడా నేను. మన గొప్పలే ఇవన్నీ. అదేంటి మరి నైట్ మొత్తం టానిక్ తాగి చదువుకుంటానని చెప్పింది? ఏంది టానికా? కింగ్ ఫిషరే కదా దాని పేరు. పవర్ పఫ్ గర్ల్స్ బ్రాండే అది. మేడం గారి బ్రాండ్ అంబాసిడర్ దానికి. అయ్యా నిన్ను కాలేజీకి పంపిస్తే ఏం చేస్తున్నావే ఇక్కడ? నువ్వు మందులు తాగుతూ కూర్చుంటున్నావా? కాలేజ్కి వెళ్ళకోకుండా చదువుకోకుండా మా పరువు అంతా తీస్తున్నావే. అసలు మన ఇంటా వంట ఉందంటే ఇలాంటి మందులు తాగడాలు. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ వద్దమ్మ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకొని ఫస్ట్ వస్తామ్మా ప్లీజ్ అమ్మ. కాలేజ్ మానిపి డాడీకి అస్సలు చెప్పకమ్మని కాల్ పట్టుకుంటా ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఏంటి ఫస్టా? ముందు ఎగ్జామ్స్ రాయాలి కదమ్మా ఫస్ట్ రావాలంటే. ఆ ఎగ్జామ్స్ రాయాలంటే హాల్ టికెట్ రావాలి కదా. హాల్ టికెట్ రావాలి అని అంటే ముందు మనం కాలేజీ సక్రమంగా వచ్చిండే, అటెండెన్స్ వచ్చిండే. అదే మనకు లేదు. ఎందుకులమ్మా నా మాటిని, అన్ని మన వల్ల అయ్యే పనులు కాదు కానీ చదువు ఇదంతా. ఎలాగో మీ పాప డీటైన్ అయిపోద్ది. నా మాటిని తీసుకెళ్ళి పెళ్లి చేసేసేయండి అమ్మా. అయినా ఈమెను పెళ్లి చేసుకొని వాడి పని ఏం కావాలి చెప్పండి బాబోయ్. సచ్చినోడా, నీ సంగతి తర్వాత చెప్తారా? మన పరువు తీయడానికే పుట్టావే నువ్వు. నాన్నని పిలుస్తా, ఈ చదువు ఏం వద్దమ్మా, ఇంకా అన్ని సర్దుకో, నువ్వు వెళ్ళిపోదావు. నాన్నని పిలుస్తా వెళ్ళిపోదావు. నువ్వు చదువు, ఈ తాగుడేందో అబ్బబ్బా నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలో కూడా. మీ డాడీకి ఏం చెప్పనే నేను. ఆడపిల్లలు చదువు ఎందుకు అని అన్నా కూడా ఒప్పించి మరీ చదివించా కదా మిమ్మల్ని. మీ అక్కని భాగవతం అంతా బయట పెట్టడానికే పంపించినాడు. నా పెద్ద కూతురు బంగారం అమ్మ, నీతో యాగలా సస్తా ఉండా నేను. అమ్మా ఆయనకి మా గ్యాంగ్ అంటే పడదమ్మా. వాళ్ళ అమ్మాయి కంటే నేనే బాగా చదువుతాను, నేనే అందంగా ఉంటానని కుల్లమ్మా ఆయనకి. అందుకే అలా చెప్తున్నాడమ్మా. ఆయన మాటలు అస్సలు నమ్మకం. నీ కూతుర్ని నమ్మమ్మా. నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా చెప్పు? ఏ రోజుకైనా నీ పేరు నిలబెట్టేది నేనమ్మా. అక్క అస్సలు నిలబెట్టదు, నేనే నిలబెడతాను. బంగారు కూతుర్ని కదా నేను. సరేనే, ఒక్క ఛాన్స్ ఇస్తా నీకు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకోలేవు కానీ కనీసం 80% తెచ్చుకో. ఇంకో మాట, నీ హెచ్ఓడితో కూడా నేను మాట్లాడను అటెండెన్స్ గురించి. ఏం మాట్లాడుకుంటావో, ఏం తగలబెట్టుకుంటావో నీ ఇష్టం. నాకు మాత్రం ఈ సంవత్సరం 80% వస్తేనే చదివిస్తా. డాడీకి కూడా చెప్పను ఇదంతా. మొత్తం నేనే మేనేజ్ చేస్తా. కానీ నీకు 80% రాలేదా ఖచ్చితంగా తీసుకోబోయి ఏ కుంటోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసి పడేస్తాను. తిక్క కుదురుద్దట్టే. సరే అమ్మా, ఎలాగైనా చదువుకొని ఫస్ట్ వస్తా చూడమ్మా. నీ పేరు నిలబెడతా చూడమ్మా. హాయ్ బంగారాలు, ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఒపీనియన్స్ నుంచి నేను మంచి తీసుకొని నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి చూస్తా. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో ది బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేశాను. మీరు ఏదన్నా కొంచెం మంచిగా నచ్చి కామెంట్స్ పెడితే నాకు ఒక బూస్ట్లా ఉంటుంది. నచ్చకపోయినా కూడా ఇది చేంజ్ చేసుకోండి అని పెట్టండి. నేను కన్ఫర్మ్గా తీసుకొని చేంజ్ చేసుకుంటాను. చూసారా హెచ్ఓడి మన మీద మా అమ్మకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాడో. నెక్స్ట్ ఎపిసోడ్లో వాడికి ఇచ్చి పడేద్దాం. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం.